ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి మీ పిల్లల తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నేను పాఠం చెప్పుచుండగా తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలకు తండ్రి గ్రహించుకునే మనసునివ్వండి తండ్రి. దేవా, మేమందరం కూడా వాక్యానుసారంగా బ్రతుకుతూ మీరున్న పరలోక రాజ్యంలో తండ్రి ప్రవేశించడానికి ప్రతి ఒక్క బిడ్డకు తగిన అర్హతను దయచేయమని తండ్రి త్వరలో నన్ను క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామని బట్టి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నామండి. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇయర్ అంటే సంవత్సరం అంతా కొత్తగా ఉండాలి, అంతే కదండి. హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం మనం, హ్యాపీ జనవరి 1 అనట్లేదండి. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అన్నామంటే సంవత్సరం అంతా కొత్తగా ఉండాలండి. అయితే ఒక సంవత్సరం వచ్చిందంటే కొత్త సంవత్సరం కానివ్వండి, అదేవిధంగా ఒకరి జీవితంలో బర్త్డే కానివ్వండి, ఏదైనా మన జీవితాల్లోనికి ఒక కొత్త సంవత్సరం అనేది వచ్చిందంటే మనం ఏం చేస్తామండి? కేక్ కట్ చేసుకుంటాము, మనకు కొంచెం స్తోమత ఉంటే భోజనాలు కూడా పెట్టుకుంటామండి. అయితే కొత్త సంవత్సరం వచ్చిందని మనం సరదా పడిపోతామండి. కానీ కొత్త సంవత్సరం వచ్చిందంటే మన జీవితంలో మన ఆయుష్లో ఒక సంవత్సరం తగ్గిపోతుందండి. ఇది నమ్మశక్యం కానీ నిజమండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక సంవత్సరం అయిపోయిందండి. ఓగా మనం కేకులు కట్ చేసుకున్నాం, భోజనాలు పెట్టాం, కానీ మన జీవితంలో ఒక సంవత్సరం ఖర్చు అయిపోయిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మొన్న కోవిడ్లో అనేక మంది చనిపోయారండి. గొప్ప వాళ్ళందరూ చనిపోయారండి. మరి దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. 2026 సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టాడంటే మన గొప్పతనం అండి. లేదంటే నా వెనకాల ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళు పలుకుబడి వాళ్ళు నేను బ్రతికాను అని చెప్తామండి. దేవుడేనండి. ఒకసారి చూద్దామండి. 65వ కీర్తన 11వ వచనమండి. 65వ కీర్తన 11వ వచనమండి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు. ఏంటండి? సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసేది ఎవరండి? దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలోకి దయా కిరీటం లేదా కొత్త సంవత్సరం వచ్చిందంటే ఇది మనం కష్టపడితేనో లేకపోతే పలుకుబడి ఉంటేనో అధికారం వల్ల ఇది కొత్త సంవత్సరం అనేది రాలేదండి. మరి ఎలా వచ్చిందండి? దేవుని దయ వలన నూతన సంవత్సరం అనేది మన బ్రతుకులోనికి వచ్చిందండి. ఎవరైనా మనం ఏమైనా అడిగితే సహాయం చేయగలరేమో కానీ ఆయుష్ని ఎవరవ్వాలండి? దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. మనం అందరం చదువుకున్నామండి రాజుల యొక్క చరిత్ర. హిజ్కియా అండి. హిజ్కియాకి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఏమండి, యూదా రాజులు 19 మంది ఉన్నారండి.
19 మందిలో ఒక 4, 5 దేవునికి నమ్మకంగా బ్రతికారు. మిగిలిన వారందరూ దేవుని కోసం బ్రతకలేదండి. ఈ హిజ్కియాకి దేవుడు, హిజ్కియా నీ ఆయుష్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలన్నప్పుడు ఏం చేశాడండి? హిజ్కియా వచ్చి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడండి? దేవా, నేను యథార్థవంతుడినై నీకు ఎంత అనుకూలంగా నేను ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని చేసినప్పుడు అతని జీవితంలో ఏమవుతుందండి? దేవుడు 1 కాదు 2 కాదు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు ఇచ్చాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ ఆయుష్ని? మన బ్రతుకులో దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడా? జాబు కోసం ఇచ్చాడా? లేకపోతే ఇంకేమైనా పొలం పనులు కానీ ఏమైనా చేసుకోవడానికి ఇచ్చాడా? దేవుడు ఎందుకు ఇచ్చాడండి ఈ ఆయుష్ని? ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 2:21 అండి. 2:21 అండి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిరిగి. ఏమండి, దేనికి ఇచ్చాడండి దేవుడు సమయాన్ని? మారు మనస్సు పొందడానికి దేవుడు మనకి సమయం ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే మారాలని దేవుడు మనకు సంవత్సరం ఇవ్వడం అనేది జరిగిందండి. మన జీవితంలో అనేక లోటుపాట్లు ఉంటాయండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనిషి వీక్ పాయింట్ లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అసలు ఒక్కడు కూడా లేడురా బాబు నీతిమంతుడు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడండి. కాబట్టి అటువంటి పరిస్థితుల నుండి మనం మారాలని దేవుడు చెప్తున్నాడండి. కొంతమందిలో కోపం ఎక్కువ ఉంటుందండి, కొంతమంది అబద్ధాలకు లోనైపోతారు, కొంతమంది మోసానికి లోనైపోతూ ఉంటారండి. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మెసేజ్లు చెప్పడంలో ఈ సంవత్సరం మనందరం ఫెయిల్ అయిపోయామండి. నిజమండి. సార్ ఎప్పటికప్పుడు కష్టపడి మెసేజ్ చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారండి. ఆయన వెనకాల సర్వేశ్వరరావు గారు, ప్రసాద్ తమ్ముడు ఏదో ఆయనకి ఓదోడుగా ఉంటున్నారండి. హరిబాబు మధ్యలో చెప్పారండి. తర్వాత తనకి ఏదో ఎగ్జామ్ ఉండటం వల్ల కొంచెం ఆగటం అనేది జరిగిందండి. అయితే ఎవరో మెసేజ్ చెప్పలేకపోయామండి, అందరం ఫెయిల్ అయిపోయామండి మెసేజ్ విషయంలో. నేను పనికి వెళ్ళేటప్పుడు అండి ఉదయం 3ంటికి వెళ్ళిపోయేవాడిని అండి, ఒలుపుకండి. 3ంటికి వెళ్ళిపోయి సాయంకాలం 6 వరకు చేసేవాడిని అండి. ఇంత కష్టపడి నేను దేవుని కోసం ఒక అరగంట కష్టపడలేనండి, వారానికి అదైనా సరే అండి. నా సొంత పనుల కంటే పొద్దునుండి సాయంకాలం దాకా చేసుకుంటున్నాను నేను. దేవుడి పని అనేసరికి టైం ఉండట్లేదండి. ఒకసారి కావ్య అక్క గారు హరిబాబు అని ఉన్నప్పుడు అడిగారండి, కృష్ణ నువ్వు ఎగ్జామ్ ఎందుకు రాయలేదు కృష్ణ అన్నారు. నేనేమన్నానంటే ఊరే లేని అక్క అన్నాను. నేను వెంటనే ఒప్పేసుకున్నానండి వాళ్ళ దగ్గర అండి. అక్కలు ఇక్కడే ఉన్నారండి. అక్క అది ఓన్లీ వంక మాత్రమే అక్క, దేవుడు నాకు సమయం ఇచ్చాడు కానీ నేను వంక చెప్తున్నాను అక్కకి. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మనకు లోటుపాట్లేదండి. ఒక్కోసారి అనిపిస్తుందండి ధనవంతుడిలాగా మనం కూడా అయిపోతామేమోనండి. ధనవంతుడు సుఖానికి అలవాటు అయిపోయాడండి, దానివల్ల నరకానికి వెళ్ళిపోయాడండి. దేవుని కోసం ఒక అరగంట మెసేజ్ చెప్పలేకపోతే మనం కూడా సుఖానికి లోనైపోయినట్టేనండి. మన యొక్క శరీరాలను సుఖానికి అన్వయించుకున్నట్లేనండి.
ఏమండి సర్వేశ్వరరావు గారికి 60 సంవత్సరాల పైన వచ్చి ఉంటాయండి. ఏమండి 62 సంవత్సరాలు అంటండి. మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించుగా ఆయన కొడుకులు లాంటి వాళ్ళం అండి. ఇంచుమించుగా అంటే ఒక 2-3 సంవత్సరాలు అటు ఇట్లో ఉండొచ్చు. అంటే ఆయనకి 62 అంటే కనీసం మనం 31 అలా ఉంటామండి. మరి బావగారు మెసేజ్ చెప్పాలి అనగానే, సార్ చెప్పాలనగానే సరే అలాగా అన్నారు అని చెప్తారండి. కానీ ఈ 60 ఏళ్ళ వయసులో కూడా ఆయన స్పీడ్గా చెప్తున్నారు. 31 ఏళ్ళ వయసు ఉన్నా సరే మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామండి. అదిగోండి 80 వచ్చినాయి అంటే ఎగ్జామ్లో కూడా. అంటే ఆయన దేవుడి పని చేస్తున్నారండి, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మరి వయసులో ఉన్న మనం ఏం చేస్తున్నామండి? మన సొంత పని మనం చేసుకుంటున్నామండి, దేవుని పని చేయట్లేదండి. ఏమండి రెండో రాకట్లో యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు కోటేశ్వరరావు గారిని అడుగుతారండి, ఏమా ఇగో నీ విశ్వాసులు వచ్చారు కోటేశ్వరరావు గారు అని అడుగుతారండి. ఆయన ఒక్క మాటతో తేల్చేస్తారండి, ప్రభువా నేను పరీక్షలు పెట్టాను ప్రభువా, పాఠం చెప్పండి 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 అని ఎప్పుడూ చెప్తానే ఉన్నా ప్రభువా, కానీ వెళ్ళి వెళ్ళలేదు ప్రభువా అని ఒక్క మాట అంటారు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటారు తెలుసా అండి? మీరు మేకల్లోకి వెళ్ళండి కోటేశ్వరరావు గారు, మీరు గొర్రెల్లోకి వెళ్ళండి అంటారు. అంటే మనకు నరకం. ఎందుకంటే దేవుడి మాట మనం వినలేదు. ఆయన చెప్తానే ఉన్నారు, పరీక్షలు పెట్టారు, అదేవిధంగా వాక్యం చెప్పండి చెప్పండి టైం టేబుల్ కూడా ఇచ్చారండి. మనం ఎక్కడ మర్చిపోతామని అని అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారండి మెసేజ్లు పెట్టి. అయినప్పటికీ మనం దాన్ని అశ్రద్ధ చేసామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి జీవితంలో కొన్ని వీక్ పాయింట్లు అనేవి ఉంటాయండి, లేకుండా మాత్రం ఉండవు. కాబట్టి వాటిని అధిగమించి దేవుని కోసం, ఏమండి ఈ మెసేజ్ నేను సుమారు 10 నిమిషాల్లో రాసుకున్నానండి. 10 నిమిషాల్లో రాసుకున్నానండి. అంటే దేవుని పని చేయడానికి నేను బద్దకిస్తున్నానండి. ఒక మాటలో చెప్పాలండి, చెయ్యాలనుకుంటే చేయగలనండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి మెసేజ్, ఇటువంటి పరిస్థితిని మనం అధిగమించాలండి. ఏమండి దేవుని కోసం ఒక అరగంట మెసేజ్ చెప్పలేకపోతే దేవుడు మనకు పరలోక రాజ్యం ఎలా ఇస్తాడండి? మనం కష్టపడేదే పరలోకం కోసం. అందుట్లో ఒక అరగంట టైం ఇచ్చారండి మనకు గంటలు ఏమి చెప్పమనలేదు. ఆ అరగంట కూడా మనం వినియోగించుకోలేకపోతున్నామండి. ఈ ఒక్క మాటను బట్టి చెప్పుకోవచ్చండి మన భక్తి జీవితం ఎలా ఉందో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరికి ఒకరు అనుకోవడం కాదు కానండి, ఎవరికి వాళ్ళు మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుడు ఎవరికి వాళ్ళని పరీక్షించుకోమంటున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలోనైనా దేవుని యొక్క మాటలు చెప్పడానికి మన ప్రయత్నం మనం చేద్దామండి. తర్వాత దేవుని దయండి. అదేవిధంగా మనం ఈ స్టేజ్లో వచ్చేసరికి ఏం చేస్తామండి? సుమారుగా పాపాలు ఏం పెద్దగా ఏం చేయవండి, వ్యభిచారం అలాంటివి ఏం చేయవండి. నోటిని అదుపులో చేసుకోకపోవడం, లేదంటే మోహం చూపు, రెండిట్లో మనం కంట్రోల్ చేసుకోవాలండి. ఏమండి నాలుక ఎంత ఉంటుందండి? బెత్తుడు ఉంటుందండి. ఏమండి పెద్దగా కుటుంబ యజమానిగా మనం ఉన్నాం. బెత్తుడు నాలుకని కంట్రోల్ చేయలేకపోతే 5 అడుగులు భార్యని ఎలా కంట్రోల్ చేస్తామండి? వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. మనం మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. మన నాలుకని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో
భార్యను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మన నోటితో ఏదో ఒకటి అనేస్తామండి వాళ్ళు గబుక్కున. అంటే అనాలని కాదండి, ఏదో సరదాగా ఏదో అంటాం, దానివల్ల వాళ్ళ కోపం వస్తుందండి. కాబట్టి ముందు మనం నాలికను అదుపులో చేసుకోవాలండి. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లారా, కొంతమంది డ్రెస్ మార్చేస్తారండి. భక్తి అనగానే వైట్ డ్రెస్ వేసేసి పైకే వైట్ ఉంటుందండి, లోపలంతా కల్మషంతో నిండిపోయి ఉంటుందండి. ఈ శాస్త్రులు పరిస్థితి కూడా ఇదేనండి. ఎలా ఉంటుందండి? మీరు సున్నం కొట్టిన సమాధిలా ఉన్నారంటారండి ఒక సందర్భంలో అండి. సమాధి చక్కగా అలంకరిస్తారండి, లోపల ఏముంటుందండి? కుళ్ళి అది కుళ్ళితో మొత్తం కల్మషంతో నిండి ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఈ పరిస్థితి ఉందండి. ఏంటంటే వారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేసేస్తారండి. వైట్ డ్రెస్ వేసేసరికి ఏం చేస్తారు? మొత్తం పైన కింద దాకానండి. ఈలో ఫాదర్ గారే అనుకుంటామండి, మనం అప్పుడప్పుడండి నిజమైన భక్తిలో అనుకుంటామండి. కానీ మన సంఘాల్లో ఉన్నట్టు చెప్పేస్తామండి, కానీ బయట సంఘాల్లో మాత్రం ఇలా లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన పైవేషాన్ని దేవుడు చూడండి, మన అంతరంగ స్వభావం ఎలా ఉందో చూసుకుంటాడండి. ఒకసారి సమూయేలు గారు దావీదు గారిని అభిషేకించమని పంపిస్తారండి దేవుడు. ఫస్ట్ ఏలీయాబుని చూస్తారండి, తర్వాత అంత సహోదరుని చూస్తారు. అలా అందరిని చూసేసరికి ఫస్ట్ ఏలీయాబు 6 అడుగులు అందగాడండి. చూసేసరికి ఎతనైనామో దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటారండి, కానీ కాదని చెప్పారండి. కాబట్టి మనుషులు పైవేశాన్ని చూస్తారు, కానీ దేవుడు పైవేశాన్ని చూడండి, అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడండి. కాబట్టి మన యొక్క అంతరంగ స్వభావాన్ని మనం మార్చుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఏమండి డైలీ చెప్తే నాకు ఇబ్బంది ఉండదు కాదు కదండి. చెప్పకపోవడం వల్ల నాకు ఈ టెన్షన్ వస్తుందండి. చక్కగా హాయిగా చెప్పుకునేవాడిని అండి అప్పుడండి. ఈ గ్యాప్ రావడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టెన్షన్ అనేది వస్తుందండి. స్వభావం మారాలని దానికి చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకు పాము తెలుసు కదండి, పాము అండి, అది తన కుబుసాన్ని విడుచుకునేటప్పుడు ముళ్ళల్లోనూ రాయిల్లోనూ 2 రాయిల మధ్యలో అత్తదండి. మనకు అందరికీ తెలిసిన విషయమేనండి. వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, ఆ ముళ్ళు గుచ్చుకుని ఆ పొర అనేది కుబ్జం అనేది విడిపోద్దండి. ఏమండి, ఆ పాము ఆ కుబుసాన్ని అయితే విడిచింది, కానీ తనలో ఉన్న విషాన్ని మాత్రం విడవలేదండి. తన యొక్క స్వభావాన్ని మార్చుకోలేదండి. తన యొక్క స్వభావం కూడా అలాగే ఉందండి. కాబట్టి మన యొక్క పైవేషం ఎలా ఉన్నా సరే మన అంతరంగ స్వభావాన్ని మనం మార్చుకోవాలండి. కొత్త సంవత్సరంలో ప్రవేశించాం, దేవుడు దయా కిరీటాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలండి. మహా అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి మనం? 60 సంవత్సరాలు. ఆయన రికార్డు బద్దలు కొట్టారండి. దేవుడు ఆయుష్ ఇచ్చారండి ఆయనకి. అయితే ఈ 60 సంవత్సరాలు వచ్చేసరికి షుగరు బీపీలేండి. కాబట్టి మనకి దేవుడు ఆయుష్ ఇచ్చాడు, వయసునిచ్చాడు. అప్పుడు దేవుడు పని చేసుకుందామండి. నడవలేనప్పుడు వెళ్ళి పని చేస్తానంటే కుదరదండి. కళ్ళు కనపడినప్పుడు వెళ్ళి దేవుడు పని చేస్తామంటే కుదరదండి. విననప్పుడు వెళ్ళి దేవుడు పని చేస్తానంటే కుదరదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన మనకు ఇచ్చిన ఆయుష్ ప్రకారం మనం బ్రతికున్నప్పుడే దేవుని యొక్క పనిని చేసుకుందామండి. దుర్దినములు రాకముందే అని ఉంటుందండి బైబిల్ అండి. అంటే మన టైం అయిపోకముందే మనం ఏం చేయాలండి? దేవుని పనిని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలండి. కాబట్టి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే మన జీవితంలో సరి చేసుకుందామండి.
అంటే కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి నూతనంగా జీవించాలండి. ఒక్క జనవరి 1 రోజునే కొత్తగా బ్రతికేసి సంవత్సరం అంతా మనకు నచ్చినట్టు బ్రతికేద్దాం అంటే కుదరదండి. అందుకే న్యూ ఇయర్ అంటామండి. సంవత్సరం అంతా కొత్తదేనండి. న్యూ ఇయర్, న్యూ జనవరి 1 కాదండి, న్యూ ఇయర్ అంటే సంవత్సరం అంతా కొత్తగా బతకాలండి. అంటే సంవత్సరం అంతా బైబిల్ చదువుతూనే ఉండాలండి, సంవత్సరం అంతా వాక్యం నేర్చుకుంటూనే ఉండాలండి, సంవత్సరం అంతా మెసేజ్లు చెబుతూనే ఉండాలండి. కాబట్టి మనం ఎక్కడైనా సరే ఆ అవకాశం కోల్పోకుండా ఉందామండి. దేవుని బ్రతిమాలుకుందామండి. దేవా మాకు ఆ సమయాన్ని ఇవ్వండి అని. కాబట్టి నా కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా తప్పులుంటే దయతో నన్ను మన్నించండి తండ్రి. ఏదో చెప్పాలనే తపంలో తండ్రి చెప్పేశాను తండ్రి. ఒకవేళ ఎవరి మనసాన్ని బాధ కలిగి ఉంటే దయతో నన్ను మన్నించండి తండ్రి. దేవా మేమందరం కూడా మీరున్న నిత్య రాజ్యంలోని ప్రవేశించాలనే చిన్న ఆశ తప్పితే తండ్రి మాలో ఎటువంటి కల్మషం లేదు దేవా. కాబట్టి తండ్రి మీ కొరకు మేము బ్రతికి ముందుకెళ్ళడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో క్రీస్తు ప్రభువుల పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.